శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. మీన రాశి వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార స్థితి ఏ విధంగా ఉంది అనేది ఆలోచిస్తే, గ్రహస్థితి మీనంలో శని, కుంభంలో రాహువు, అలాగే కర్కాటకంలో శుక్రుడు, 14వ తేదీన సింహంలోకి వెళ్ళడం, గురుడు మిథునంలోను, రవి సింహంలోంచి కన్యలోకి 16వ తేదీ వెళ్ళడం, కేతు సింహంలో ఉండడం, అలాగే కుజుడు 13వ తేదీన కన్యలో నుంచి తులలోకి వెళ్ళడం, ఈ విధంగా గోచార స్థితి కనపడుతున్న సందర్భంలో, గ్రహస్థితి కనపడుతున్న సందర్భంలో మీనరాశి వారికి మొదటి వారాలను 2 వారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శత్రువుల నుంచి మీరు విజయం పొందుతారు. శత్రు విజయం అనేటువంటిది తథ్యం అవుతుంది. కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. న్యాయం మీ వైపు వచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే 16 దాటిన తర్వాత సరిహద్దు తగాదాలు వచ్చేటువంటి పరిస్థితి, కొంత అనారోగ్యం, చివరి 2 వారాలు కూడా 3-4 వారాలు అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి, తద్వారా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, విచారాన్ని పొందేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే మొదటి వారంలో కొన్ని అన్నదమ్ములతోటి విభేదాలు అనేటువంటి వృద్ధి పొందేటువంటి పరిస్థితి కనబడుతోంది. కొన్ని కార్యాలు తలపెడతారు తప్ప అవి భంగం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే 13 సెప్టెంబర్ దాటిన తర్వాత వాహన భయం అనేటువంటిది ఉంటుంది. 13, 14, 15 తారీఖులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధు దర్శనం అనేటువంటిది ఉంటుంది. అలాగే భార్యతో కొంత విరోధం వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. 14 దాటిన తర్వాత తెలియనటువంటి, చేయనటువంటి ఒక అపవాదం ఏదైతే ఉందో అది మీరు పొందవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అపకీర్తి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. అనుకూలమైనటువంటి స్థితిలోకి మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళి రిటైల్గా ఉండేటువంటిది హోల్సేల్ చేసేటువంటి వ్యాపారంగా కనబడుతుంది. విద్యార్థులకు ఉత్తమమైనటువంటి కాలేజీల్లో సీట్లు వచ్చి మీరు ఆనందదాయకంగా విద్యను అభ్యసించేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంగా కనబడుతుంది. అయితే మరింత అనుకూలమైనటువంటి స్థితి కోసం శుక్రుని యొక్క గ్రహానికి పూజ చేయడం, లేదా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, పూలను సమర్పించడం వల్ల, అమ్మవారికి తెల్లని పూలు సమర్పించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. మిత్రులారా, ఇవన్నీ కూడా కొంత సూచనప్రాయంగా చెప్పబడేటువంటివి కాబట్టి గమనించి, లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదేసుకుని, ఆనందదాయకమైనటువంటి శుభావహమైనటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.